హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో నేను ముందుగా చెప్పాను కదండి, వీడియోలో గండాహతి పిక్నిక్ వెళ్ళేటప్పుడు ఒక 4 ఫేమస్ దేవాలయాలకి వెళ్ళామని. మరి ఆ దేవాలయాలు ఏంటో మీరు చూడాలనుకుంటున్నారు కదా? అయితే నాతో పాటు మీరు చూసేయండి. ముందుగా పాలకొండలో శ్రీ 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 కోటదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుందామా? పాలకొండలో వెలిసిన ఉత్తరాంధ్ర కొంగు బంగారమైన శ్రీ 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 కోటదుర్గమ్మ అమ్మవారి దేవాలయం చాలా పురాతనమైనది. ఎవరో ప్రతిష్ఠ చేసింది కాదు, రాజుల కాలం నుంచి పూజిస్తూ ఉండేవారు. కొన్ని వందల సంవత్సరముల క్రితం పాలకొండను జాతాపు అనే గిరిజన తెగకు చెందిన రాజులు పాలించేవారు. కొంతకాలం తర్వాత వారు విలాసాలకు విన్యాసాలకు బానిసలై అధికారం కోసం వివాదాలకు పోయి జమీందారుని విడిచి వెళ్ళిపోయారు. వారి పాలనకు గుర్తుగా 2 చెరువుల మధ్య కోట ఉండేది. కోటలో వారు శ్రీ కోటదుర్గమ్మ అమ్మవారిని ఆరాధించేవారు. కోటలో వెలిసినందున శ్రీ కోటదుర్గ అమ్మగా దేవాలయం పేరుగాంచినది. ఇప్పుడు మనం వెళ్ళే దేవాలయం సీతంపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రాన్ని దర్శించుకుందామా? తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన ఈ ఆలయం మొత్తం కృష్ణశిలతో నిర్మించారు. ఈ ఆలయంలో ఉన్న వెంకటేశ్వరుడు తిరుమల గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి మూర్తిని పోలి ఉంటారు. ఈ ఆలయంలో స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు, గోదాదేవి అమ్మవారు ఇక్కడ మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో అడుగుపెట్టే ముందు పెద్ద గాలిగోపురం ఉంటుంది. ఈ గాలిగోపురం నుండి నేరుగా ప్రధాన దేవాలయంకు చేరుకోవచ్చు. ప్రధాన మూల విరాట్కు ఎదురుగా గరుడవారిని ప్రతిష్ఠించి గరుడ స్తంభం కూడా ఉంది. ఇక్కడ స్వామివారికి నిత్యం పూజలు నిర్వహిస్తారు. తిరుమలలో ఏ విధంగా అయితే ఉత్సవములు జరుగునో ఇక్కడ కూడా అదే విధంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలియజేశారు. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం మాకైతే చాలా చక్కగా జరిగిందండి. మరి ఇప్పుడు మనం వెళ్తున్న దేవాలయం ఏంటో తెలుసా? స్వయంభూగా వెలిసిన ఒక శక్తివంతమైన అమ్మవారు. వెళ్ళి దర్శించుకుందామా? ఇప్పుడు మనం వచ్చే దేవాలయం ఇక్కడ వెలిసిన ఆలయం శ్రీ 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 ముక్కిడి పోలమ్మ తల్లి, పులిపుట్టి, కొత్తూరు, సీతంపేట మండలం. ఇక్కడ ఆలయ అర్చకులు చెప్పిన ప్రకారం ఈ అమ్మవారు పుట్టిన అమ్మవారు. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, శివరాత్రి పర్వదినమున ఒక పెద్ద యాత్ర జరుగుతుందంట. మన అందరం కూడా గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మర్రి చెట్టు క్రింద వెలిసిన శక్తివంతమైన ముక్కిడి పోలమ్మ అమ్మవారి తల్లి గురించి ఇక్కడ పూజారి గారు చెప్పిన కొన్ని విషయాలను తెలుసుకుందామా? ఇక్కడ పూజారి గారు అమ్మ ఎలా వెలిసారో చెప్పిన విషయాలను తెలుసుకుందామా? వినాయకుడు, శంకరుడు, పార్వతీదేవి అంతా ముక్కిడి పోలమ్మ. ఈ తల్లి రూపమే ఆ విగ్రహం ప్రతిష్ఠ. లక్ష్మీదేవి విగ్రహం. ఈ విగ్రహం ఒకరిచ్చారు. ఫ్రెండ్స్, ఇంకా కొన్ని విషయాలను పూజారి గారు మనకి వివరిస్తారు. కొంచెం సమయంలో అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకుందామా?
ఇక్కడ వెలిసింది అన్నమాట ఈవిడ. ఈ తల్లి పుట్టింది. ఈ తల్లి పూర్వం ఎప్పుడో అది అప్పుడు పూజలు ఏంటి లేవు. అప్పుడు ఏంటంటే ఇక్కడ రైతులు ఇక పొలాలు గట్ట ఉంటాయి కదా, వాళ్ళు దున్నడము చేసుకుని వచ్చినప్పుడు చెలక్కాయలు పడినప్పుడు సోలు పడినప్పుడు రావడము 2 సోడేళ్ళు వేసి కొబ్బరికాయ కొట్టుకుని ఆ సోలు బండి వెళ్ళేది. లేకపోతే ఈ గేట్ దేటిది కదా బండి. కొబ్బరికాయ కానీ కోడి కానీ కోస్తేనే ఈ బండి ఇక్కడ కంచి దేటిది, లేదా మధ్యలో ఈ సిరిగిపోయింది బండి. అంత పతికేగా ఉండేది. ప్రతి ఓడి కూడా ఈవేళ సోలు నూరిసినామనుకో, సోలు మన ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి ఇక్కడ కోడు కొబ్బరికాయ కొట్టాడు. కొట్టిన తర్వాత ఆ తల్లికి మొక్కుకొని బండి వెళ్ళాలి. ఇప్పుడు లేదమ్మా, ఇప్పుడంతా పత్తి అయిపోయింది. అప్పుడు సోలు శలక్కాయలు సాములు గంటలు. చెట్టు కొంత కప్పించిందమ్మా, శుభ్రంగా ఉండేది. పూర్వము ఆకారంగా ఉండేది అక్కడ. ఎవరో తాగేసి అప్పుడు పూర్వము తాగేసి గొడ్డలతో నరికాడట ఎవరు. నరికేసి 3 నిమిషాలు తిరుగుకుంటాడు. అందుకే పగులుగా అయిపోయింది అనమాట. ఆ పేరు అలా ఉండిపోయింది. ఇక్కడ పూజారి గారు చెప్పిన విషయాలను తెలుసుకొని అమ్మని దర్శించుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నామో చెప్పనా? చెప్తాను, కానీ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే వీడియోని లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేసింది. ఈ ప్లేస్ హడ్డుబంగి. మేమందరం కూడా చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసాము. టిఫిన్ చాలా బాగుంది, చాలా బాగుంది. మరి నెక్స్ట్ దేవాలయం ఏంటో చూద్దామా? పర్లాకిముడిలో ఉన్న జగన్నాథ స్వామి వారి దేవాలయంకి వెళ్ళామండి. కానీ అక్కడ దైవ దర్శనం అవ్వలేదు. ఎందుకు అని అంటే పూర్తిగా కన్స్ట్రక్షన్ అవుతుందండి, కొత్తగా కడుతున్నారు టెంపుల్ని. మరి ఇంకా అలా చూసి వచ్చేసామండి. ఇక్కడ మీరు చూడండి, పూర్తిగా చూడవచ్చు, కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. వీలైతే గుడి ప్రారంభం అయిన తర్వాత నెక్స్ట్ టైం ఇక్కడికి రావటానికి ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనం వచ్చిన దేవాలయం ఎంతో శక్తివంతమైన శ్రీ 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 నీలమణి దుర్గామ్మవారి దేవాలయం, పాతపట్నం. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో పాతపట్నంలో కొలువైయున్న శ్రీ నీలమణి దుర్గామ్మవారి దేవాలయం. సర్వానికి యజమానులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే శక్తిని ప్రసాదిస్తున్న ముగ్గురమ్మల మూలపుటమ్మ పాతపట్నం శ్రీ నీలమణి దుర్గామ్మవారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మహేంద్ర తనయ నది సమీపంలో అమ్మవారు వెలిశారు. శ్రీ నీలమణి దుర్గాదేవి ఆలయానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. పర్లాకిముడి ప్రాంతంలో సంచారం చేస్తున్న గజపతి మహారాజుకు అమ్మవారు కలలో కనిపించారు. తాను ఫలానా ప్రదేశంలో ఉంటానంటూ ఆనవాళ్లు చెప్పారు. అక్కడికి వెళ్ళి వెతకమని అమ్మవారు చెబుతున్న సమయంలోనే పొలం దున్నుతున్న రైతు నాగలికి ఏదో తగిలి ఆగిపోయింది. వెంటనే ఆ రైతు ఊళ్ళో అందరినీ పిలుచుకు వచ్చాడు. అందరూ కలిసి వెలికి తీస్తే అమ్మవారి విగ్రహం బయటపడింది. వెంటనే ప్రజలు గజపతి మహారాజుకు తెలియజేయడంతో ఆయన గుడి కట్టించారు. ఇక్కడ వెలిసిన అమ్మవారు కొలిచేవారి కొంగు బంగారంగా మారారు. ఒడిశాకు సరిహద్దుల్లో ఉండడంతో పాటు పర్లాకిముడి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి శ్రీ నీలమణి దుర్గమ్మను కొలుచుకుంటున్నారు. ఇక్కడ వాహన పూజలు ఎక్కువగా జరుగుతాయి. శ్రీకాకుళం జిల్లాలో ఏ కొత్త వాహనం కొనుగోలు చేసినా ఈ గుడి దగ్గరకు వచ్చి పూజలు చేయించుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవనే ప్రగాఢమైన నమ్మకం ఉంది. ప్రతి మంగళవారం నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ఘటాలు సమర్పిస్తారు. అమ్మవారికి ఇక్కడ ప్రతిరోజు కుంకుమాభిషేకం జరుగుతుంది. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి అమ్మవారి పండుగను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు.
దసరా సమయాల్లో నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆ 9 రోజులు జరిగే కుంకుమార్చన, విశేష పూజల్లో భక్తులు వేల సంఖ్యలో వచ్చి పాల్గొని అమ్మవారికి తమ మొక్కులను చెల్లించుకుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఒక మంచి 4 అద్భుతమైన దేవాలయాలను, వాటి విశిష్టతలను తెలుసుకున్నాం కదా. మరి అమ్మవారిని దర్శించుకుందామా? ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.